హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లనేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఆధార్ వ్యాలిడిటీ అనేది ఎప్పటి వరకు ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు. ఆధార్ వ్యాలిడిటీ ఎలా చెక్ చేసుకోవడం అనేది, అది నిజమైన ఆధారా కాదా, అసలు ఆధార్ నెంబర్ ఉందా లేదా, అది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీకు ఎవరిదైనా ఆధార్ అనేది మీరు వెరిఫై చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ అనేది అసలు నిజంగా అది ఆధార్ ఒరిజినలా కాదా, అది ఆధార్ ఉందా లేదా, అది ఎప్పటి వరకు అనేది కాదండి. ఎప్పటి వరకు లైఫ్ టైం పీరియడ్ అంటూ దేనికి అలా ఉండదు. అసలు ఆధార్ అనేది ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు, వ్యాలిడిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. ముందుగా మీరు గూగుల్ క్రోమ్లో మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఏముంది ఆ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. దయచేసి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అది మీ ఆధార్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా వరకు బయట స్కామ్స్ జరుగుతున్నాయి, ఎన్నో ఫేక్ ఆధార్స్ అనేవి బయట పుట్టుకొస్తున్నాయి కదా. సో మీకు అలాంటివి అది ఫేకా రియలా, అది ఒరిజినలా కాదని తెలుసుకోవడం కోసం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మై ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ ఉంది కదండి. ఇది ఈ చెక్ ఆధార్ వ్యాలిడిటీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఎటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అవసరం లేదండి. మీ ఆధార్ నెంబర్ ఉంటే చాలు, అది వ్యాలిడిటీగా కాదా అని చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. మీరు ఎవరిదైతే చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది చెక్ చేయవచ్చు, లేదా మీదే చెక్ చేసుకోవాలనుకుంటే మీదనే చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి, మీదని కాదు ఎవరిది చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఆధార్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదండి, ఈ ప్రొసీడ్ అనేది క్లిక్ చేస్తే సో ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ చూడండి, మీ ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో ఆధార్ నెంబర్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అంటే ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని అర్థం. ఇక్కడ మీకు ఏజ్ బ్రాండ్ వచ్చేసి కరెక్ట్ ఏజ్ అయితే ఉండదండి, ఇన్ బిట్వీన్లో ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మిడిల్లో ఉన్నట్టు. మీకు జెండర్ మేల్ అయితే మేల్ ఉంటుంది, ఫీమేల్ అయితే ఫీమేల్ ఉంటుంది. స్టేట్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ స్టేట్ ఉంటుంది. మొబైల్ నెంబర్ లాస్ట్ 3 డిజిట్స్ మొబైల్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీ ఆధార్ వెరిఫికేషన్ అనేది వ్యాలిడిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఎవరిదైనా చెక్ చేయాలన్నా, మీది చెక్ చేసుకోవాలన్నా సరే ఆధార్ వ్యాలిడిటీ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చండి. దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.